చేస్తున్నాం అన్నమాట. కదలకండి బాబు, అందరూ అలాగే కూర్చోండమ్మా, ఎవ్వరు కదలదు. ఫోటోగ్రాఫ్ కోసం నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇప్పుడున్న ఐటీ ట్రెండ్లో జాబ్స్ త్వరగా రావాలి అంటే అసలు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలి, ఆల్సో ఇండియా యొక్క ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది 2025లో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యాజ్ యూజువల్, వీ హ్యావ్ హిమ్ లాట్ ఆఫ్ టైమ్స్. సో మళ్ళీ అగైన్ ఈరోజు మనం ప్రొడక్టివ్ డిస్కషన్ చేయబోతున్నాము సతీష్ యెల్లంకి గారితో, మేనేజింగ్ డైరెక్టర్ స్కైఎస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకుందాం. Very good morning, sir. Good morning. Glad to have you back here again. Thank you. All right. So basic నుంచి ఆల్మోస్ట్ మనం ఎవ్రీ టైం స్టార్ట్ చేస్తాము. సో ఫ్రెషర్స్ ఎవరైతే 4th ఇయర్లో ఉన్నారు లేదా 3rd ఇయర్లో ఉన్నారు అన్నప్పుడు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి, మంచి కంపెనీస్లో రావాలి అనుకుంటే కనుక వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? There are two things here అండి. ఒకటి, if the colleges are already providing any special kind of training for them, లైక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తే బేసికలీ మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లో పార్ట్ అయి ఉంటారు. దే హ్యావ్ ఏ బేసిక్ ఐడియా, లైక్ వాళ్ళకి ప్రాసెస్ కానీ ఆ ఫ్లో కానీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో నేనేమంటానంటే మెజారిటీ ఆఫ్ ద టైం నేను గమనించింది ఏంటంటే ఐటీ కంపెనీస్ కొంచెం ఇంటర్వ్యూ లైక్ ప్లేస్మెంట్స్ కొంచెం తగ్గించాయి, దే ఆర్ నాట్ విజిటింగ్ ద క్యాంపసెస్ అని చెప్పి స్టూడెంట్స్ ఆర్ డిస్కసింగ్ అమాంగ్ దెమ్ సెల్ఫ్. They should understand one thing, as much as the student or select the working fraternity is in confusion like what will be the future of IT, the same way IT companies kuda transformation ela cheyali anna dani plan chestunnaru. Next generation IT will be very different when compared with what we have seen in the last 30 years andi. 30 years was one kind of associated development, అంటే ఒకప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా అప్లికేషన్స్ డెవలప్ చేసుకున్నాం, తర్వాత డేటాబేసెస్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం, అప్లికేషన్స్ డెవలప్ చేసుకున్నాం. సో లాంగ్వేజెస్ మారలేదు, మేబీ డేటాబేసెస్ యాడ్ అయ్యి. సో ద బేసిక్ అప్రోచ్ ఆఫ్ మిడిల్ లేయర్ మిడిల్ లేయర్ ప్రోగ్రామింగ్ పెరిగింది, కానీ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ తగ్గిపోయింది ఎందుకంటే డేటాబేస్ వచ్చింది కాబట్టి. తర్వాత వీ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేషన్స్. సో ఒక మెకనైజ్డ్ ప్రాసెస్ ఉండేది ఐటీలో, ఈ విధంగా మనకి పనిచేస్తే సరిపోతుంది, ఈ టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోతుందని. బట్ కరెంట్ ట్రెండ్ ఏంటంటే దేర్ ఆర్ thousands of tools that are available in the markets which can make you start going for development to even implementing AI and ML మోడల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టూల్స్ వచ్చేసాయి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో, నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ పెరిగాయో, ఇండస్ట్రీకి కూడా ఒక లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఏ టూల్ని ఏ టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే నెక్స్ట్ అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాం. వెదర్ మై క్లయింట్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు మై బాస్కెట్ దే ఫాలో ద సేమ్ టూల్ ఆర్ మై నెక్స్ట్ క్లయింట్ మే ఆస్క్ అనదర్ టూల్. సో నెక్స్ట్ ఇంతకుముందు ఐటీలోనే అంటే ఐటీ కంపెనీస్లోనే ఒక టెక్నికల్ కన్సల్టింగ్ ఏరియా ఉండేది. వాళ్ళ నుంచే టీం వెళ్ళి క్లయింట్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, అతని ఆర్కిటెక్చరల్ డిమాండ్స్ ఏంటని వీళ్ళు స్టడీ చేసి క్లయింట్కి చెప్పేవాళ్ళు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైతే ప్రపోజ్ చేసావో దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని బిజినెస్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఇప్పుడు ఏంటంటే చాలా మటు కంపెనీస్ వాళ్ళ ఇన్హౌస్ ఐటీ కన్సల్టింగ్ టీమ్స్ని పెట్టుకుంటున్నాయి. అంటే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అంటే నా బిజినెస్ని నా ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి దే ఆర్ కీపింగ్ సమ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ని వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక ఐటీ డివిజన్ అసోసియేట్ చేసుకున్నారు, వేర్ డెవలప్మెంట్ విల్ నాట్ టేక్ ప్లేస్ బట్ దే నో ఎండ్ టు ఎండ్ ఆఫ్ వాట్ దే నీడ్. వీళ్ళు రిక్వైర్మెంట్ స్టడీ చేస్తారనమాట. స్టడీ చేసి అక్కడున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్సే దే విల్ కమ్ అప్ విత్ ఎ ప్రపోజల్. మనకి ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే సూట్ అవుతుంది, మనం క్లౌడ్లోకి వెళ్తే ఇలాంటి క్లౌడ్లో అయితే మనకి బెటర్ సర్వీసెస్, వాళ్ళే కొంత ప్రపోజల్తో వస్తున్నారు. ఈ ప్రపోజల్తో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఐటీ కంపెనీస్ దానికి అనుగుణంగానే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, ఇంతకుముందు నేను వెళ్ళి ఒక ఐటీ కంపెనీ వెళ్ళి కన్సల్టింగ్ చేసి చెప్పింది అనుకోండి, 10 క్లయింట్స్ని నేను విజిట్ చేస్తే 10 క్లయింట్స్కి నేను వాళ్ళ బేసిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఐడెంటిఫై చేసి సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రపోజ్ చేసేవాడిని, తీసుకునేవాళ్ళు. సో నా దగ్గర టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా దాని మీదే ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు, ఫస్ట్ క్లయింట్ నాకు ఒక లైక్ అజ్యూర్ మీద వచ్చాడు అనుకోండి, క్లౌడ్ సర్వీసెస్ కావాలి అని చెప్పేసి అని వచ్చాడు. నెక్స్ట్ క్లయింట్ నాకు అజ్యూర్ అడుగుతాడని రూల్ లేదు. నెక్స్ట్ క్లయింట్ ఈ మే సే లైక్ ఐ వాంట్ జీసీపీ. క్లౌడ్ కాన్సెప్ట్ సేమ్ అయినా కూడా వెన్ ద టెక్నాలజీ అంటే వెన్ ద వెండర్ ఈస్ చేంజింగ్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ప్రొవైడ్ విల్ చేంజ్. సో నేను మళ్ళీ ఇప్పుడు టీమ్ని ప్రిపేర్ చేసుకోవాలా లేదా కొత్త టీం తీసుకోవాలి. సో ఒక కన్ఫ్యూజన్ ఉంది ట్రాన్స్ఫర్మేషన్లో. ఈ కన్ఫ్యూజన్లోకి స్టూడెంట్స్ పడకూడదు. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే
ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది కాబట్టి నేను దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని చూస్తాను. ఫ్రెషర్స్తోని వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఫ్రెషర్స్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? క్యాన్ యూ బీ ఎ వెరీ హై లెవెల్ ప్రోగ్రామర్ హూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ఇట్స్ స్క్రాచ్ అండ్ డూ సమ్ రా కోడింగ్. అంటే ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే ఆర్ యూ రియల్లీ హ్యావింగ్ ద ఎబిలిటీ టు టేక్ ఎ లాంగ్వేజ్, డిజైన్ అండ్ పుట్ ఇట్ ఇంటే సొల్యూషన్. ఆ సొల్యూషన్ అప్రోచ్ కానీ లేకపోతే, ఆ సొల్యూషన్ అప్రోచ్ లేకపోతే యూ సే దట్ ఐ నో క్లౌడ్, ఐ నో దిస్ ఆర్ దట్, వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి అకాడమిక్స్ నుంచి బయటకు వచ్చాడు, వాట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ దమ్ ఈస్ be very strong with respect to your academic languages what you have learned. Like Java definitely computer science students kuntundi irrespective of their branches. Maybe okay specialization like data science and AML unte Python undochu. So whatever language they propose, be very sure in that language. And second thing is keep your expertise in such a way that you are at least 60% too good in that language. I'm not saying 100%, 60% you are too good in your language, understanding the data and its management through one very good database management system software, knowing ఫుల్ స్టాక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి మిడిల్ లేయర్ నుంచి బ్యాక్ ఎండ్కి ఇంటిగ్రేటెడ్గా అసలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో ఒక అప్లికేషన్లో ఈ లేయర్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఏముంటుందో తెలుసుకొని ఉంటే సరిపోతుంది. రాదర్ దెన్ ఫిల్లింగ్ అప్ యువర్ రెజ్యూమ్ విత్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఫైనలీ యూ డోంట్ నో వై యూ ఆర్ హ్యావింగ్ సో మెనీ టెక్నాలజీస్ అండ్ యూ ఆర్ అనేబుల్ టు కన్విన్స్ ద ఇండస్ట్రీ వేర్ విచ్ టూల్ బై విచ్ టెక్నాలజీ యూ కెన్ యూస్ ఫర్ డెవలపింగ్ ఎ సొల్యూషన్. సో అట్లా రన్ చేయొద్దని చెప్తాను నేను స్టూడెంట్స్కి జనరల్గా. సో వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు మనకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ అని ఒక్కటి మాత్రమే ఉండేది. నౌ దట్ ఎవ్రీ కాలేజ్ ఆర్ ఎవ్రీ యూనివర్సిటీ డివైడ్ చేసేసింది. కంప్యూటర్ సైన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ సెవరల్ గ్రూప్స్ లైక్ సిఎస్ విత్ ఏఐ, ఇట్స్ విత్ ఎంఎల్, లేకపోతే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అట్లా క్లౌడ్ మీద. సో అట్లా టెక్నాలజీస్ని సపరేట్ చేసేసినప్పుడు విల్ ద స్టూడెంట్స్ స్టిల్ హ్యావ్ ద possibility to get the exposure to all of that? Because end of the day ataniki anni technologies వచ్చి ఉండాలి. He should be willing to learn everything. And when he steps into an IT field, వాళ్ళు కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే మాకు ఎక్స్పర్ట్ మాకొద్దు, we want someone who has the willing to learn and who has idea or basic idea on all of these technologies. What is your call on this? One simple thing I'll say, ma'am, see, education is a business. Now we cannot consider that as a service anymore. So businessman does the business in his own way. Now as a person who is a buyer, you are buying the education now. So as a person who is buying the education, you should have your own fundamental common sense and intellectuality to know what exactly is the course you have to take. నేను రీసెంట్గా నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. అంటే ఫ్రెషర్స్తోని దే ఆర్ ప్యూర్లీ ఇన్ టు దేర్ కోర్ టెక్నాలజీ కోర్ ఇంజనీరింగ్ లైక్ మెకానికల్, 4 years of mechanical engineering. One of the company which is into core production, into a heavy machinery, they need people who are working in the core, who are from the core mechanical engineering. Can you really believe me, out of 1000 different profiles, if 100 are shortlisted, finally the attendees for the interview were 5. And after getting through the interview also, 3 people deliberately rejected it because they do not want a job in their core, they want in IT. So here industry should think properly, or student has to think properly. Student identify chesko. You have been 4 years mechanical engineering chesi, you want to jump into the IT. Now when I ask them like how many technologies you really know what you want to do in IT, they just say like I know HTML, I know CSS. So IT ni entasepu kuda veellu em chestunarante, they are measuring with what kind of softwares we are learning, but they are not measuring on what kind of solutions I can provide. Okay. ఈ చేంజ్ లేకుండా మీరు స్పెషలైజేషన్స్ కానీ చేస్తే, లైక్ సిఎస్ విత్ డేటా సైన్స్ అన్నారు, ఐ రియల్లీ సే దట్ విత్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ నెవర్ లాక్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ స్పెషలైజేషన్. వై? బికాస్ యు ఆర్ టెలింగ్ ద ఇండస్ట్రీ దట్ నాకు రేపు జాబ్ డేటా సైన్స్లో ఇస్తేనే నేను చేయగలుగుతాను, నేను వేరే ఎనీ ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్కి కూడా నేను సూట్ అవ్వనని చెప్పేస్తున్నారు మీరే. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఎ బ్రేక్ సో ఈజీలీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ అనుకోండి లేదా ఇన్స్టిట్యూషన్, యూ హ్యావ్ టేకన్ స్పెషలైజేషన్, దట్స్ ఓకే, బట్ వై యూ ఆర్ నాట్ ట్రయింగ్ టు టేక్ ఇనిషియేషన్ దట్ యూ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ యువర్ సెల్ఫ్ స్కిల్డ్ ఇన్ కోర్ ఏరియాస్ ఆఫ్ యూర్ కంప్యూటర్ సైన్సెస్. ఇది స్టూడెంట్ ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తాడో that will be very difficult for him. And they are trying to realize that after their 4th year. It's too late. Yes. You have to start preparing for your IT industries absolutely from your 2nd year. Yes. That is what they should plan. Understood. ఒక కాల్ తీసుకుందాం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
మేడం ముఖేష్ మేడం నా పేరు. ముఖేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మేడం సతీష్ సార్తో మాట్లాడదు మేడం. యా ఆఫ్ కోర్స్ చెప్పండి, మీ క్వశ్చన్ చెప్తే సో దట్ హీల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ టు నో. అది మేడం యాక్చువల్లీ మా బ్రదర్ కెరీర్ గురించి మాట్లాడదు మేడం. ఎస్ ప్లీజ్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ముఖేష్ గారు, చెప్పండి. సార్ మా బ్రదర్ ఎంబీఏ కంప్లీట్ చేశారు సార్. ఓకే. 2014లో కంప్లీట్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. ఓకే. సో ఐటీలోకి షిఫ్ట్ అవుతాను అంటున్నాడు సార్. ఓకే. అది ఇది గుడ్ డెసిషన్ సార్. అంటే మా ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి తిను? సార్ యాక్చువల్లీ ఒక 4 years అది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాడు సార్. ఓకే. అండ్ ఆర్మీలో జాబ్ వస్తే వెళ్ళాడు, బట్ నచ్చక రిటర్న్ వచ్చేసాడు సార్. 2018లో వచ్చేసాడు. ఓకే. మరి అప్పటి నుంచి మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు సార్. ఓకే. సో వీ కెన్ కన్సిడర్ దట్ సిన్స్ లాస్ట్ 6 years ఈజ్ ఇన్ ద కోర్ ఫీల్డ్ ఆఫ్ ఎంబీఏ అండి, అంతే కదా? అవును సార్. సో ఒకటండి, సిన్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ద టాప్ లెవెల్ ఎంఎన్సీ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మార్కెటింగ్ సైడ్, ఎట్టున్నాడు, రీటైల్ ఉన్నాడా, ఎఫ్ఎంసీజీలో ఉన్నారా, ఎట్ సైడ్ ఉన్నారో చూసుకోమండి ఒకసారి. చూసుకున్న తర్వాత వాట్ ఐ సజెస్ట్, ఐటీలోకి రావడానికి ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే హీ నీడ్ టు థింక్ ఇన్ 2 sides అనమాట. ఒకటి, ఈజీ లుకింగ్ ఫర్ ఐటీ ఇన్ టు అన్ ఈఆర్పీ ఏరియా ఆఫ్ కెరియర్, అంటే ఎంటర్ప్రినర్ రిసోర్స్ ప్లానింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి SAP అండ్ రెండోది Oracle యాప్స్. అట్ సైడ్ వెళ్ళాలని అనుకున్నాడు అనుకోండి, హీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ డేటాబేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ నీడ్ టు ప్లాన్ వెదర్ యూ వాంట్ గెట్ ఇన్ SAP ఆర్ లైక్ Oracle యాప్స్. రెండిట్లోనూ కూడా తను ఏంటంటే మార్కెటింగ్ సైడ్ ఉన్నాడు కదా, కోర్ మార్కెటింగ్ అని కాకుండా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విత్ మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా ఈ షుడ్ అసోసియేట్ అండి. అంటే వీ కాల్ దమ్ యాజ్ మాడ్యూల్స్ ఇన్ ERPs. సో జనరల్ మార్కెటింగ్ మాడ్యూల్ చేసినా కూడా బెటర్ ట్రై టు టెల్ హిమ్ టు గో విత్ ద సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బేసికలీ విత్ మెటీరియల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ సైడ్ కానీ తీసుకున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే SCM. సో వీ జనరలీ కాల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనమాట. ఆ ఏరియాలో కానీ తనకు మంచి ట్రైనింగ్ తీసుకొని ఒక ERP ద్వారా లోపల ఐటీలోకి రావచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. రెండోది ఏంటంటే సిన్స్ హీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ ది MBA అండ్ హీ ఈస్ ఇన్ టు మార్కెటింగ్, హీ కెన్ ఆల్వేస్ పుట్ అప్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కెరియర్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్ ఎనాలిటిక్స్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఎనాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ ట్రెండింగ్ అనుకోండి. అందులో తిని ఏం చెప్పగలగాలంటే మార్కెటింగ్ సైడ్ ఎనాలిటిక్స్ నేను బాగా చేయగలుగుతాను. ఐ కెన్ ఫైండ్ ద ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ దట్ కెన్ టెల్ ద కస్టమర్ బిహేవియర్ ఆర్ ద ప్రోడక్ట్ బిహేవియర్ ఆర్ ఇన్వెంటరీ బిహేవియర్ విత్ రెస్పెక్ట్ టు పాస్ట్, కరెంట్ అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇవ్వగలుగుతానని తను ప్రూవ్ చేసుకోగలిగితే దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఇన్ టు ఐటీ అండి. సో దీనికి ఫస్ట్ తను డేటాబేసెస్తో మొదలు పెట్టాలండి. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ డేటాబేసెస్, వాట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఈస్ బెటర్ డూయింగ్ విత్ Oracle వాళ్ళ ప్రోడక్ట్ SQL అండ్ PLSQL చేసిన తర్వాత ఈ నీడ్ టు బెటర్ ఎనాలిటిక్స్లోకి వస్తాడు కాబట్టి ఎక్సెల్ నేర్చుకోమని చెప్పండి. డెఫినెట్గా ఎక్సెల్లో పవర్ క్వైరీ ఒకటి బాగా నేర్చుకోవాలి. అండ్ నీడ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ అడ్వాన్స్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్ అలాంగ్ విత్ లైక్ పైవాటింగ్ అండ్ రిపోర్టింగ్. అది నేర్చుకున్న తర్వాత తను ఒక ERPలో జాయిన్ అవుతే బెటర్ అండి. అది SAPలోకి వెళ్తారా లేదంటే తను Oracle ERP తీసుకుంటారా తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టెల్ హిమ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ విత్ ఎక్సెల్ అండ్ Oracle అండి. ఓకే, ఎక్సెల్ అండ్ డేటాబేస్ అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. నెక్స్ట్ ERP, ఆ తర్వాత ERP ప్లాన్ చేయమనండి. ఇఫ్ ఈస్ లుకింగ్ ఇన్ టు ERP సైడ్, తన ఎనాలిటిక్స్ సైడ్ వచ్చేటట్టయితే మాత్రం పవర్ BI విత్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డింగ్, DAX, డేటా మోడలింగ్ అండ్ పవర్ క్వైరీ. సో అవి నేర్చుకొని తను ఇట్ సైడ్ రావచ్చు. తను ఈ 2 డెసిషన్స్ ఐదర్ ERP అనాలిటిక్స్ అనేది ఆఫ్టర్ డేటాబేసెస్ అండ్ ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత తీసుకుంటే బెటర్ అండి. సార్ ఈ ఏజ్ లో నేర్చుకుంటే వర్కౌట్ అవుతుందంటారు సార్? ఇట్స్ అంటే సి టుడే ద మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండి. టు బీ ఫ్రాంక్ ఇనఫ్, ద మార్కెట్ ఈజ్ రెడీ టు గివ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ హూ కెన్ రియల్లీ థింక్ ఇన్ ఏ లైక్ ఇంటెలిజెంట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోని ఇండస్ట్రీకి రాగలిగితే దేర్ ఆర్ ఆల్వేస్ ఆపర్చునిటీస్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇప్పుడు ఫైనల్గా మనం ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యేటప్పుడు 4th year స్టూడెంట్స్, స్ట్రాంగ్ రెజ్యూమే స్పీక్స్ అ లాట్ అబౌట్ యూ అండ్ a resume can make or break your career. If I'm not wrong, ప్లేస్మెంట్స్ టైంలో కూడా అది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో మనం కంపెనీ షిఫ్ట్ చేసుకోవాలన్నా లేకపోతే మనం వేరే వాటికి అప్లై చేసుకోవాలన్నా కూడా అక్కడ కూడా యువర్ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అ లాట్ అబౌట్ యూ. సో ఈ రెజ్యూమేలో వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దే హ్యావ్ టు ఇంక్లూడ్. ప్రాజెక్ట్స్ గురించి చాలామంది మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే ఒక స్టూడెంట్కి మంచి MNC కంపెనీలో మంచి ప్యాకేజ్ తోటి ప్లేస్ అవ్వచ్చు? Let me tell you one thing very clearly. Project really plays a very vital role, but that doesn't mean that which is a good or bad project. Okay.
ఓకే Everything is a good project if it has been done in a proper way by you. Say like నా కాలేజ్ అటెండెన్స్ సిస్టమ్ని నేను ఆటోమేట్ చేశానన్నా కూడా దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండి. బట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ బై విచ్ టెక్నాలజీస్ you have been owning, ante you have taken the ownership of what technologies in that particular project. What was your roles and responsibilities should be very clear andi. Say like let us take engineering graduates where they do the biggest mistake. I'll tell you, okay, let us leave about the educational system and all those things, but na career ki nene responsible. That is the first thing you should always understand. See, I always try to say one thing, like your success may really be because of multiple people, but failure is only because of you. You can't blame anybody for that. So students చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వన్ పర్సన్ అంటే 5 members ప్రాజెక్ట్ చేయాలని ఎప్పుడైతే టీమ్ డిజైన్ చేస్తుందో కాలేజు ఆ 5 members బ్యాలెన్స్ చేస్తుంది జనరల్గా. 2 or 1 guy is really a good expert in that and another is average, ఇట్లా చూసి what happens is these 5 people they just think that one person if he is doing the project we can follow him and we can get into the viva voice and complete and come back and చూస్తారు. ఈ 4 people సఫర్ అవుతారు డెఫినెట్గా. ఓకే ఆ సింగిల్ పర్సన్ ఎవరైతే ప్రాజెక్ట్ ఓనర్షిప్ తీసుకొని చేసేవాడు ఎప్పుడు సఫర్ అవ్వడు, అది చిన్నదన్నా పెద్దదైనా కూడా. రిమైనింగ్ 4 people వేర్ దే సఫర్ ఈస్ వెన్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ. ఫస్ట్ థింగ్ ఈస్ దే డు నాట్ నో హౌ టు ప్రిపేర్ ద రెజ్యూమ్ ఆల్సో. ఐల్ టెల్ యూ వన్ థింగ్, రెజ్యూమ్స్ నెవర్ గెట్ షార్ట్ లిస్టెడ్ బికాస్ యూ హ్యావ్ అప్లోడెడ్ దమ్. అవుట్ ఆఫ్ సే లైక్ 1000 resumes that are there in the database, only 5 to 10 resumes will come in front of the person who is shortlisting them. The remaining are always in the back end లో ఉండిపోతాయి. ఒక 5 resumes నుంచి 10 resumes మాత్రమే కనబడతాయి పైన. ఎందుకు కనబడతాయి అంటే వీళ్ళ రిక్వైర్మెంట్కి కావాల్సిన కీవర్డ్స్ దానిలో ఉన్నాయో లేదో చూస్తాడు. ఆ కీవర్డ్స్కి అసోసియేటెడ్ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, ఆ అసోసియేటెడ్ కీవర్డ్స్ ఎంత కరెక్ట్గా మ్యాపింగ్ అవుతుందో చూసుకొని వీళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి అవి సూట్ అవుతున్నాయో లేదో చూసిన రెజ్యూమ్ పైకి వచ్చేస్తుంది. సో దేర్ ఈస్ వన్ ర్యాంకింగ్ algorithm that is running behind all the resume softwares that are there. Students should understand this. I have seen some people, they just think that if I keep number of technologies in my resume I'll get selected. No, you should know not the technologies. ఆ టెక్నాలజీస్ని మీరు ఏ విధంగా అప్లై చేశారో అప్లై చేయగలరో చెప్పగలగాలి. గ్రేట్. సో ఫస్ట్ నో హౌ టు రియల్లీ ప్రిపేర్ రెజ్యూమ్. మీకు ATS స్కోర్ మోర్ దెన్ 8 లేకపోతే యువర్ రెజ్యూమ్ నెవర్ గెట్ షార్ట్ లిస్టెడ్. అసలు అది ఎవరికి కనబడట్లేదు, మీకు అంత తెలియట్లేదు. సో వీళ్ళ ATS స్కోర్ అని ఉంటుంది. సో ఆ పర్టికులర్ స్కోర్ అరౌండ్ 8 ఉండాలి యావరేజ్. సో దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే వాళ్ళు ATS స్కోర్ చెప్పేస్తుంది, అది చెప్పేస్తుంది. సో మీ ATS స్కోర్ ఎప్పుడైతే 8 కంటే తక్కువ ఉందో దేర్ ఈస్ బేసికలీ ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. హీస్ బీన్ వెయిటింగ్. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మేడం అంటే మా పేరు యోగాంజలి రెడ్డి, మా బాబు మేడం. చెప్పండి, మీ బాబు ఏం చదువుతున్నాడు? మేడం IIT మెడ్రాస్ లో CSP సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ మేడం. ఓకే గ్రేట్. మేడం ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు 7.5 CGPA ఉంది మేడం. ఇప్పుడు ఇంటర్న్షిప్ దేని మీద చేయాలా ఎట్లా తెలియడం లేదు మేడం మాకు. ఇంటర్న్షిప్ దేని మీద చేయాలి అనేది క్వశ్చన్. అవును మేడం, ఆ ట్రేడ్స్ లో దేంట్లో చేసే ఫ్యూచర్ ఉంటుంది, మెయిన్ ఇంటర్న్షిప్ ఉంటేనే అంట మేడం రేపు సెలెక్ట్ అయ్యేది, అందుకోసం మేడం. ఒక్కటండి సార్ రెడ్డి గారు, బాబు మెడ్రాస్ IITians అంటే ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ అండ్ లైక్ వాళ్ళ స్టూడెంట్స్ని మెంటరింగ్ చేసే సెల్ ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంటర్న్షిప్స్ జనరల్గా మెడ్రాస్ IIT వాళ్ళకి అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. కాకపోతే దీనికి 7.5 అనేది కొంచెం తక్కువ CGPA అండి. దీన్ని డెఫినెట్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ CGPA ఉంటే నార్మల్గా మెడ్రాస్కి వాళ్ళ ఇంటర్నల్గా వచ్చే కంపెనీస్ ఇంటర్న్షిప్స్కి యాక్సెప్ట్ చేయవు ఈ CGPAని. సో కంప్యూటర్ సైన్సెస్ అంటే మాత్రం 9 ఉండాలండి, 9.5 వరకు ఉండాలండి కంప్యూటర్ సైన్స్. 8.5 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి. సో బాబుని డెఫినెట్గా CGPA ఇంక్రీజ్ చేసుకోమని చెప్పండి. రెండోది ఏంటంటే తనకి ఏ టెక్నాలజీస్ ఆల్రెడీ వచ్చో తను ఫస్ట్ ఒక స్ట్రక్చర్ తయారు చేసుకోమని. అంటే తనకి C++ బాగా వచ్చా లేదా జావా బాగా వచ్చా, తను ఏం నేర్చుకున్నాడో ఆ టెక్నాలజీని పక్కన పెట్టుకొని లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయండి. నాకు తెలిసి తనకి ఇంటర్న్షిప్ క్యాంపస్ నుంచి రాకపోవడానికి CGPA ఒకటి కారణం అండి. ఇది కొంచెం ఇంకో బాబు కొంచెం ముందుకు అంటే అగ్రెసివ్గా వెళ్ళి
అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని ఎవరినైనా కన్విన్స్ చేయగలిగితే ప్రొఫెసర్స్ హెల్ప్ చేస్తారండి డెఫినెట్గా. కాకపోతే ఓపెన్గా వెళ్ళి మాట్లాడాలి. ఫస్ట్లో కొంత వాళ్ళు తిట్టొచ్చు, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడి ఇచ్చేస్తే వాళ్ళకి కొన్ని కంపెనీస్ అంటే డెఫినెట్ చాలా మటుకు ప్రొఫెసర్స్ కంపెనీస్ కన్సల్టింగ్ చేస్తారు ఐఐటీస్లోని. సో వాళ్ళ కంపెనీస్కి వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఈ స్టూడెంట్ సిన్సియర్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళే చెప్తారు సార్ ఇతను CGPA తక్కువ ఉన్నా కూడా మీరు ఇచ్చిన ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ చేయగలడు, అది నా ఇష్యూరిటీ అంటే ఇస్తారు, అదొక ట్రై చేయమనండి. లేదంటే HOD అని కాదండి, తనకి బాగా మాట్లాడే ప్రొఫెసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. అంటే అట్లా కాదు సార్, వాళ్ళు అలాగే చెప్తారు. మనం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం ఏం మాట్లాడాలంటే సార్ నాకు ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు, మనమే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో మనం కొంచెం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి. రెండోది ఏంటంటే లింక్డ్ఇన్లోని తనకి తప్పకుండా ప్రొఫైల్ అప్డేట్ చేయమని చెప్పండి. ఫస్ట్ థింగ్ దీని మెడ్రాస్ IIT అనగానే కాల్స్ వస్తాయి, ఆ తర్వాత దీన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. IT ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. యజమాని, మీ కాళ్ళు మొక్కుతాను, మా పొలాలని దయచేసి లాక్కోకండి. సిపాయిలారా, ఇదే నీ మొదటి డ్యూటీ మంగల్, ఎలా ఉంది? పేదవాళ్ళ నుండి భూములు లాక్కుంటారా? సంతోషంగా ఉందా? కొత్తగా వచ్చిన తూటాల గురించి విన్నావా? ఆవు ఇంకా పంది కొవ్వుతో తయారు చేశారంట. తూటాకున్న మూతని మనం పళ్ళతో తీయాల్సి ఉంటుంది. ప్రజల రక్తాన్ని తాగాలనుకుంటున్నా ఈ ఆంగ్లేయుల కింద నేనెందుకు సిపాయిగా పని చెయ్యాలి? మంగల్, నువ్వు ఏం చేస్తున్నావు? నా బాధ్యతని నెరవేర్చబోతున్నాను. సిపాయి అవ్వడానికి ముందు మనం రైతులుగా ఉన్నాం. ఇప్పుడు మన పొలాలు ఎక్కడికి పోయాయి? వీళ్ళు మన ఆత్మ గౌరవాన్ని మట్టిలో కలిపేయాలని చూస్తున్నారు. వీళ్ళని చూసి భయపడటం ఆపండి. చేతిలో మీ తుపాకీల్ని తీయండి. మంగల్, వద్దు! దూరదర్శన్ యాదగిరి కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆట్టం, కథక్, శాస్త్రీయ నృత్య రీతులలో బి హై, ఏ టాప్ గ్రేడ్లకు ఆడిషన్ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫీస్ పనివేళల్లో పొందవచ్చు లేదా 9440792970 వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి పొందవచ్చు. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు బి గ్రేడ్ కొరకు, 25 సంవత్సరాలు నిండిన బి గ్రేడ్ అర్హత కలిగిన అభ్యర్థులు బి హై కొరకు, 35 సంవత్సరాలు నిండిన బి హై అర్హత కలిగిన అభ్యర్థులు ఏ గ్రేడ్ కొరకు, 40 సంవత్సరాలు నిండిన ఏ గ్రేడ్ అర్హత కలిగిన అభ్యర్థులు టాప్ గ్రేడ్ కొరకు తమ పూర్తి వివరాలతో దూరదర్శన్ కార్యాలయానికి 30/4/2025 సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపించాలి. దరఖాస్తులో పేర్కొన్న విధంగా నిర్ణీత రుసుము చెల్లించిన రసీదు తప్పక జతపరచాలి. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా: హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, శాస్త్రీయ నృత్య విభాగం, దూరదర్శన్ యాదగిరి ఛానల్, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మరిన్ని వివరాలకు శాస్త్రీయ నృత్య విభాగము, కార్యక్రమ నిర్వహణాధికారిణి 9440792970 నెంబరుపై ఆఫీసు పనివేళలలో సంప్రదించవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు IT ట్రెండ్స్. లెట్స్ టేక్ ఎ ఫోన్ కాల్. హలో హలో హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హలో, చెప్పండి. పాప థర్డ్ ఇయర్ చేస్తుందండి, సిఎస్సి కంప్యూటర్స్. ఓకే, మీ పాప పేరు? కావ్య. ఓకే, కావ్య ఏం చేస్తోందండి? థర్డ్ ఇయర్ చదువుతుంది. థర్డ్ ఇయర్, డిపార్ట్మెంట్ సిఎస్సి కంప్యూటర్స్. ఓకే ఓకే. అయితే ప్రస్తుతానికి ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందని? ఏ కోర్స్ నేర్చుకోవాలి అని క్వశ్చన్. ఒకటి సార్, పాపని మీరు పీజీ చేయిద్దాం అనుకుంటున్నారా లేదా డిగ్రీతో ఆపేద్దాం అనుకుంటున్నారా? డిగ్రీతో ఆపేద్దామని. డిగ్రీతో ఆపేస్తే ఒకటండి, జాబ్ దొరకదని కాదు, కాకపోతే తనకి ఫ్యూచర్లో స్కేలింగ్ ఉండదండి. అంటే తనకి ఇప్పుడు దొరకడం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో మెయిన్గా ఈ సపోర్టింగ్ సైడ్ కానీ లేదంటే ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సైడ్ కానీ దొరుకుతుందండి. సో జాబ్ దొరకడానికి పెద్ద ప్రాబ్లం కాదండి. తను ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా తనకి ఇమీడియట్గా లోపలికి వెళ్ళాలంటే మాత్రం తను బాగా
ప్రోగ్రామింగ్ చేయగలుగుతుంది అనుకుంటే ఒక డేటాబేస్ నేర్చుకోమనండి, దాంతోపాటు పైథాన్ కానీ లేదా జావా కానీ నేర్చుకోమని చెప్పండి. రెండిట్లో ఏదో తను బాగా ప్రోగ్రామింగ్ చేయగలను, లాంగ్ స్టాండింగ్లో నాకు మంచి కెరియర్ ఉండాలనుకుంటే జావా తీసుకోమనండి. నేను అంత సీరియస్గా ప్రోగ్రామింగ్ చేయలేను, నాకు లైబ్రరీ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటే నేను చేయగలను అనుకున్నప్పుడు పైథాన్ తీసుకోమని చెప్పండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటేనండి, మీరు ఆర్థికంగా తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించగలిగితే చేయించండి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మాత్రమే ఐటీలో తనకు ఫస్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ కంటే కూడా ఒక 5-6 ఇయర్స్ తర్వాత తనకి మంచి స్కేలింగ్ ఉంటుంది. లేదంటే డిగ్రీతో వెళ్ళారనుకోండి జాబ్ దొరికిపోతుంది, కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత తనకి ఇంకా స్కేలింగ్ ఉండదు, అంటే తనకి గ్రోత్ ఉండదు. అది మీరు కొంచెం చూసుకోండి. సరే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈ ATS స్కోర్ గురించి ఇందాక మనం చెప్తూ ఆ డిస్కషన్ ఆపాము. సో ఇట్ షుడ్ బి 8 or above. 8 or above ఈజ్ గుడ్ అండి. 6 to 8 ఈజ్ అన్ యావరేజ్ ATS స్కోర్. అయితే ఇక్కడ ఏంటంటే 3 bands ఉంది దీంట్లో. బిలో 6 యూ షుడ్ 100% కమ్ టు కంక్లూజన్ దట్ యువర్ రెజ్యూమ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ ఎ గుడ్ ఫార్మాట్. అది ఎవరికి కనబడదు కూడా. మీరు నౌకరీలో వేయండి, దేనిలో లింక్డ్ఇన్లో మీరు పెట్టినా కూడా, వెన్ కన్సల్టెంట్స్ ఆర్ సర్చింగ్ యువర్ రెజ్యూమ్ ఈజ్ సర్చ్డ్ ఓన్లీ బై ద కీవర్డ్స్ అండ్ ద వే ఇట్ ఈస్ అరేంజ్డ్. అంటే మీరు ఎక్స్పీరియన్స్ 3 years అన్నారనుకోండి, 3 years రెజ్యూమ్లో ఏమి ఉండాలి కంటెంట్ అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది. సో దాని ప్రకారం ప్రాజెక్ట్స్ ఉన్నా, దాని ప్రకారం మీ కీవర్డ్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నా, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మీ రెజ్యూమ్ హై లెవెల్లో షార్ట్ లిస్ట్ అవుతుంది. ఒక HR కన్సల్టెంట్ రెజ్యూమ్ని ఎతికినప్పుడు మ్యాక్సిమం రోజుకి తనకి 10 నుంచి 15 రెజ్యూమ్స్ కంటే వెతికి ఓపిక ఉండదండి. సో దే డోంట్ ట్రై టు రీడ్ యువర్ హోల్ రెజ్యూమే. సో ఒకప్పుడు అంటే తప్పదు, టోటల్ రెజ్యూమ్ చదివేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక లేదు ఎవరికి కూడా, డిజిటలైజ్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ATS మార్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వాళ్ళు రెజ్యూమ్ వాళ్ళు కొనుక్కున్న సాఫ్ట్వేర్లోని ఎప్పుడైతే వాళ్ళు నౌకరీలో నుంచి కానీ దీనిలోంచి మీ రెజ్యూమ్ తీసుకుంటారో అక్కడ ATS స్కోర్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ. సో అందులో ATS స్కోర్ హై ఉన్న రెజ్యూమ్స్ మాత్రం లాస్ట్ 10% మీకు పైన కనబడతాయి. ఆ 10% రెజ్యూమ్ని వీళ్ళు స్కాన్ చేస్తారు. సో లెట్ us ట్రై టు టేక్ వన్ థింగ్ యాజ్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఒక 10 రెజ్యూమ్స్లో సపోజ్ లైక్ ద ఫస్ట్ 3 రెజ్యూమ్స్ ఆర్ లుకింగ్ సో వండర్ఫుల్ ఫర్ ద HR దట్ ఈస్ రిక్వైర్మెంట్ గాట్ కంప్లీటెడ్. అంటే తక్కిన 7 అసలు చూడట్లేదు కదా. అంటే మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచించుకోవాల్సిన 10 పైన ఉన్నా కూడా మీ రెజ్యూమ్లో ATS స్కోర్ని బట్టి తను మీ లక్ ఫేవర్ చేసి మీది పైన ఉంటే ఆ ఫస్ట్ 3లో మీది ఓకే అయిపోతే తనకి క్లోజ్ చేస్తాడు, ఆ రిక్వైర్మెంట్ క్లోజ్ చేస్తాడు, రెజ్యూమ్ పాస్ చేస్తాడు. తక్కిన 7 కూడా వెళ్ళిపోయినాయి. సో మనం ఎప్పుడు కూడా మీరు ATS స్కోర్ ఎంత టాప్గా ఉంటే అంత మంచిది అనమాట. దానికి మీ రెజ్యూమ్లో మీరు పెట్టే ఆబ్జెక్టివ్ కానీ, మీరు ఫార్మాట్ చేస్తున్నప్పుడు అంటే మీ నేమ్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా ఫార్మాట్ చేస్తున్నప్పుడు మీ టెక్నికల్ టర్మ్స్ని, టెక్నాలజీస్ని, మీ రెస్పాన్సిబిలిటీస్ని ఎంత కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తున్నాయి ఇవన్నీ చూసుకోవాలి. చాలామందికి రెజ్యూమ్ ప్రిపరేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నెట్లోనే టైమ్స్ నౌ వాళ్ళు ATS రిలేటెడ్ అంటే ATS స్పెసిఫిక్ రెజ్యూమ్ని తయారు చేయడానికి వాళ్ళు ఛార్జెస్ తీసుకొని కూడా వాళ్ళు ఇస్తున్నారు. దేర్ ఆర్ కంపెనీస్ దేర్ ఆర్ సర్వీసెస్ అండి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, మీరు ఇచ్చిన ఇన్పుట్స్కి అక్కడ రెజ్యూమ్ తయారవుతుంది. దే డోంట్ కీప్ ఎనీథింగ్ వాట్ యూ మే నాట్ నో. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. సో మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీ ATS స్కోర్ పెరగచ్చు తగ్గచ్చు. సో మీ ఇన్పుట్స్ మీరు కరెక్ట్గా ఇవ్వగలుగుతారా లేదా. 60% of the freshers I have seen that they do not know what to speak about themselves. Now when you specifically do not know what to speak about yourself, what you will project in your resume? Correct. So your resume is the first phase of what you are. So మీరు దాన్ని చెప్పలేకపోతున్నారు కదా. So they should take care on all these things అండి. And freshers strictly believe that 1 page resume ఉంటేనే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్. 1 page resume ఉండాలి కరెక్టే. 1 pageలో నువ్వేం పెట్టావు means your total 4 years of your engineering exposure you should know how to present it in one single page. అంటే ఆ బ్రీఫింగ్ ఎంత బాగా చేయాలన్నది ఆలోచించుకోవాలి కదా. సో మ్యాక్సిమం యు ఆర్ కీపింగ్ యువర్ నేమ్, యువర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, యువర్ అడ్రస్, ఆబ్జెక్టివ్ అని ఒకటి, అది వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టేస్తున్నాం మనం డెఫినెట్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలాగో పెడతాం పర్సంటేజ్. బట్ అదర్ దెన్ దట్ వాట్ యూఆర్ కీపింగ్, యువర్ ఇంటర్న్షిప్స్ ఏంటి, డిడ్ యూ రైట్ ఎనీ పేపర్స్, did you go for any international publications ki vellara, did you participate in any hackathons, even if you did not get your prize that doesn't matter, did you really participate in hackathons was conducted by which particular company on which technology, with how many people you have participated, what was your role there. ఇవన్నీ కూడా చెప్తూ మీరు నేర్చుకున్న లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్యాకేజెస్ ఏవైతే కాలేజ్లో ఉన్నాయో వాటిలోని మీరు హైలైట్ చేసి మీ స్కిల్ సెట్ ఎక్కడ ఉంది. సో లైక్ ఎవ్రీబడి సేస్ ఐ నో జావా, దట్స్ ఓకే, బట్ వాట్ యు నో ఇన్ జావా.
that you should say, I am good in Java, so my experience and my expertise is working with data structures in Java using collection framework. I know how to work with microservices. I can do wonderful coding with using generics. I'm a great lot of passionate programmer to design APIs using Java. ఈ కీ హైలైట్స్ చేయడం తెలియాలి, అంతేకాని మీరు నాకు లూప్స్ వచ్చు, నాకు ఇఫ్ అండ్ ఎల్స్ రాయడం, యు ఆర్ టెల్లింగ్ ద సిలబస్ ఆఫ్ యర్ జావా. డోంట్ స్పీక్ అబౌట్ సిలబస్, speak about your specializations in that technology. So your resume should not look for me as if you are giving me some contents page of one book of the technology. Correct. Adi nenchukovali. Great. So phone తీసుకుందాం. హలో 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 మ్యామ్, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి, నేను సతీష్ సార్ స్టూడెంట్ ని. ఐ హావ్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ సార్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ మిషన్ లెర్నింగ్ లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? Currently, see, the hype is very high, Raju. There's nothing like that. But we should understand one thing. Until I'm not understanding the data with the core machine learning and artificial intelligence, there's no meaning in working with quantum computing. Quantum computing is more of hardware level research currently, not in the software level. First understand that, okay? So don't think too much about it. You really want to do any R&D and research level courses in that, you can go for it. But as far as career is concerned, don't get worried. Quantum in implementation will come definitely in next 5 to 6 years down the line. Even though there is a research factor and it is happening, because of the level of media that has increased in the world today, మనకి ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా వస్తుంది, మనం దాన్నే ఇంప్లిమెంటేషన్ ఉందనుకుంటున్నాము. సో జస్ట్ డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ డీవియేటెడ్, just start working out with your data and your MI and AL like areas. If you are already working with them very happily, you will find your way to quantum automatically down the line 4-5 years. Okay sir, thank you so much. Right. All right, thank you so much. సో సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ వస్తుందో అంత సైబర్ క్రైమ్స్ ఇంప్రూవ్ అవుకుంటూ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఫోన్ చేస్తుంటే ఆ కాలర్ ట్యూన్ కూడా ఏం చెప్తుందంటే మీకు ఎవరైనా కాల్స్ చేస్తారు జడ్జ్ అని చెప్పి, లేదా పోలీస్ అని చెప్పి, లేకపోతే మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి, ఇట్లాంటివన్నీ నమ్మకండి అని చెప్పేసి వీ హ్యావ్ grown up so much that the crimes also were growing along with us. సో ఈ టైంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దీని అవేర్నెస్ తీసుకురావడం కూడా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సైబర్ సెక్యూరిటీ ఒకవేళ నేర్చుకుంటే దీంట్లో కెరియర్స్ ఎలా ఉంటాయి, ఆల్సో జనాలకి వీటి మీద ఎంతవరకు అవగాహన రావాల్సింది? Ma'am, I'll tell you the ignorance of people will be at which level when they do not know exactly what technology does. And the problem is ఇందులో విక్టిమ్స్ కూడా IT professionals kuda unnaru. Yes, that is a problem. Exactly. Most educated. I'll tell you one thing, like you could have really heard about this last 4-5 months. It was a buzzword, digital arrest and cheppesi. Yeah, correct. You need to understand my common sense levels. When somebody makes a call to me and he says that we have identified your transactions in so and so particular place to be fraudulent, therefore we are arresting you digitally. Now minimum common sense undali kada. How a mobile can arrest me when I am a free individual human being? అంటే మనుషుల్లో ఒక రకమైన భయం ఏంటంటే నేను నిజంగా తప్పు చేశానేమో. వై దిస్ ఈస్ కమింగ్? బికాస్ యూ కుడ్ హ్యావ్ డన్ ఆర్ యూ అట్లీస్ట్ గాట్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దట్ యూ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్. సో ఫస్ట్ బీ వెరీ ఫెయిర్ ఫ్రమ్ యువర్ సైడ్ దట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎ మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ యూ కుడెంట్ హ్యావ్ నెవర్ డన్ ఇట్. ఎవరైనా చేశారనుకోండి, దెన్ యూ ఆల్వేస్ హ్యావ్ ద అథారిటీ టు మేక్ ఇట్ ఎ ప్రూఫ్. డిజిటల్ అరెస్ట్లో సాఫ్ట్వేర్ సైడ్ పనిచేసిన వాళ్ళు ల్యాక్స్ పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. Why did you do ante that situation was so bad I can't even think antaru. Where your all intellectuality and intelligence has gone? So ante manam telusukovali ante asalu emi chadavani vaadu సైబర్ సెక్యూరిటీని మిస్యూజ్ చేసుకున్నవాడు అతి తెలివైన వాడిని కూడా వాడు కంట్రోల్ చేస్తాడు. అవును, కరెక్ట్. రెండోది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దొంగ మన ఇంట్లోకి రావడానికి మనం తాళం చెవి ఎక్కడో ఇస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. సైబర్ సెక్యూరిటీలో హ్యాకర్స్ దే కాంట్ కమ్ అంటిల్ యూ డు నాట్ లీవ్ ఏ లూప్ హోల్ ఫర్ దమ్. కరెక్ట్. సో ప్రాబ్లం ఏంటంటే క్యాచీ వర్డ్స్. You got a, say like you got a message saying that you got a lottery for 5 crores and you just click this link and you will get the details అన్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఎక్కడ అప్లై చేయకుండా నాకు లాటరీ ఎలా వస్తుంది. కరెక్ట్. ఇది లేకుండా వీఆర్ గెటింగ్ ఇన్ టు దాట్ ఫ్యాక్ట్ ఆఫ్ 5 crores అనేది చూస్తున్నాను తప్పితే తక్కిని చూడట్లేదు. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే విల్ టేక్ ఆల్ యువర్ డీటెయిల్స్. హీల్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఆన్ హిజ్ ఓన్ అండి. దిస్ ఈజ్ రాంగ్. సైబర్ సెక్యూరిటీలో ఎప్పుడు కూడా అంటే మీరు హ్యాకర్ ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే తీసుకుంటాడు, అంటే మీరే ఇస్తున్నారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గివింగ్.
అది ఇవ్వకూడదు మనం అంతే. సో వీళ్ళు ఏమంటారు, మీ ఫస్ట్ మీకు ఒక 5,000 మీరు వేసి ఆ 5,000 ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే తక్కిన ప్రాసెస్. అంటే వీళ్ళు ఏమన్నా 5 కోట్లకి 5,000 ఓకే వేస్తాను, వస్తే వస్తుంది లేదా ఈ మెంటాలిటీ మీకు ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక 50 లక్షలు పోతాయి డెఫినెట్గా. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్ అండి. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఇన్ ఇండియా do we really have such kind of institutions and universities where they can provide you end to end of very highly integrated infrastructure for testing your cyber security skills? That is very important. So even top rated universities lo kuda cyber security కావాల్సిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఎ కోర్స్ యాక్చువల్లీ, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆఫ్ థింకింగ్. దొంగ ఎలా ఆలోచిస్తాడో వాడికంటే 1% ఎక్కువ మనం ఆలోచించగలగాలి. సో యూ నీడ్ టు మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలామంది సైబర్ సెక్యూరిటీకి ఎందుకు నేర్చుకుంటారంటే హ్యాకింగ్ వచ్చేస్తుంది. నౌ వీ సే లైక్ వై యూ వాంట్ టు హ్యాక్, ఐ విల్ గెట్ ద ప్రివిలేజ్ ఆఫ్ హ్యాకింగ్ సంబడి. యూ ఆర్ థింకింగ్ లైక్ ఎ థీఫ్ బట్ యూ ఆర్ నాట్ థింకింగ్ లైక్ ఎ సొల్యూషన్ ప్రొవైడర్. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ అ వెరీ వండర్ఫుల్ కోర్స్ అండి. బట్ ఫర్ దాట్ వాట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇస్ దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రామర్స్. ప్రోగ్రామింగ్ లేకుండా నేను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అవుతాను అని అనుకుంటే తప్పు. యూ నీడ్ టు బి వెరీ గుడ్ ప్రోగ్రామర్, అండర్స్టాండింగ్ ద ఇంటర్నల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్పెషలీ లైనక్స్ అండి, నాట్ విండోస్, ఎస్పెషలీ లైనక్స్ ఇంటర్నల్స్ అర్థం చేసుకోగలగాలి. హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు నెట్వర్కింగ్ తెలిసి ఉండాలి. నెట్వర్కింగ్లో ఓఎస్ఐ లేయర్స్లో ఈచ్ లేయర్లో ఏం జరుగుతుందో, అసలు ప్యాకెట్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో యూ హ్యావ్ టు స్టడీ డెఫినెట్లీ. యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద డేటా మేనేజ్మెంట్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్. ఒక పర్టికులర్ డేటాని నేను ఇక్కడి నుంచి ఇంకొక మొబైల్కి పంపిస్తున్నాను అంటే అసలు ఈ డేటాకి అక్కడ మొబైల్ ఉందని ఎలా తెలుస్తుందని మినిమం అవగాహన తెచ్చుకోగలిగే కెపాసిటీ అండ్ కెపబిలిటీ ఉండాలంటే ఇంటర్నల్ మెటా డేటా కానీ హెడర్ మేనేజ్మెంట్ కానీ ఎలా జరుగుతుందో అని కోర్లోకి వెళ్ళి చదవాలి. అండ్ దెన్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ సి లాంగ్వేజ్, అండర్స్టాండింగ్ ద కోర్ ఆఫ్ పాయింటర్స్ and working with structures very seriously. Coming up to Java, you should know how to do network programming. Python loki vacharankondi, how many different kinds of libraries are already existing for managing ourselves in cyber security with ethical hacking. It is something that is a specialization that is too different from the other core areas of computer sciences. మనం ఏంటంటే వీటన్నిటికీ టైం ఇవ్వడానికి ఇది లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి నేను 3 monthsలో సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తానంటే నేర్చుకుందాం, తప్పు నీదే, ఇన్స్టిట్యూట్ది కాదు. Because somebody knows how to make money, you know how to lose your money. That's a simple thing. Definitely you can learn అండి. రెండోది మీ సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళడం ఫస్ట్ ఆలోచించాల్సిందంటే విచ్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ యూ వాంట్ టు బికమ్. మొబైల్ బేస్డా, లేదంటే నెట్వర్క్ బేస్డా, లేదంటే డివైస్ బేస్డా. దేర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ ఇన్ దిస్. అందులో మీరు ఒక దాన్ని తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవ్వాలి. సో యూ వాంట్ బి ఎ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ or a white hat hacker, you should decide that. There are layers. ఇవన్నీ తెలుసుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఒక ప్లేస్లో పెడితే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ కోర్స్. ఆల్రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. ఐటీ ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. ఈ మూవీ ఫీల్డ్లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చా? నాటకం చేసాం, సినిమా చేసాం. కాకపోతే నాటకం కొంతమంది వరకే చేరుతుంది, సినిమా చాలా మంది వరకు చేరుతుంది కదా. ఏదైనా పని దాదాపుగా 2008లో బతుకమ్మతో స్టార్ట్ చేశారు కదా. మిడిల్ క్లాసు ఆరంభం, కోర్టు, ఆదిగురువమ్మ నాకు చాలా ఇష్టం. సురభి నాటక ప్రస్థానంలో మీది 9వ తరం కదమ్మా. ఈ తరానికి ముందు తరాలకి ఏదైనా వ్యత్యాసం ఉందా మీరు గమనించింది? ముందు తరము ఒక నిధి ఇచ్చింది, దాన్ని కాపాడడానికి ఈ తరం ప్రయత్నిస్తుంది. అంటే నాటకాల మీద ఆదరణ తగ్గిందా లేదంటే అలాగే ఉందా? నేను వచ్చినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి తగ్గలేదు. ఇప్పుడు 120-130 పరిషత్తులు జరుగుతాయి ఈ 3 monthsలో. ఆనాటి గౌరవ సభ నుంచి ఈనాటి గౌరవ సభ వరకు ఆడదానికి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేయడం కాదు, ఆ కొవ్వెక్కిన కొడుకుల్ని అదే కొవ్వొత్తులో కాల్చి పడేయాలి. ఆటంటే ఆట, పాటంటే పాట, జొన్న కంకి మీద పిట్ట వాలితే పాట, జోడెడ్ల బండి మీద సవారికి పోతే పాట, వడ్లు అలికితే పాటలు, వాన పడితే పాటలు, పంట కోస్తే పాటలు, పసుపు దంచితే పాటలు.
బావికాడ పాటలు, బావ మరదన్ల పాటలు, అత్త ఓడన్ల పాటలు, మొగని ముచ్చట్ల పాటలు, జోల పాటలు, లాలి పాటలు, దంపుల్ల పాటలు, దేవుళ్ళ పాటలు, చుట్టమొచ్చిన పాటలే, కట్టమొచ్చిన పాటలే. ఎన్నెన్నో ఆటలు, ఎన్నెన్నో పాటలు, నవ్విన పాటనే, ఏడ్చిన పాటనే. అసలు బతుకంటేనే ఆట పాటల జాతర కదా. మీ ఆటల్ని పాటల్ని ముల్లెగట్టుకొని భద్రంగా పెట్టుకోండి. ఎందుకనంటే మన ఆట పాట సీజన్ 2 శురువైతాంది. అందరం కలిసి దూరదర్శన్ యాదగిరి ఆట పాట సీజన్ 2లా ఆడుదాం, పాడుదాం, ధూమ్ ధామ్ చేద్దాం. ఆట పాటల సందడి, ఇది పల్లె పాటల సింగిడి. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సీరియస్ ఈఆర్పి ప్యాకేజెస్ గురించి చెప్పాలి అంటే ఐ థింక్ వీ హ్యావ్ అ ఫోన్ కాల్ రెడీ. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పావని. పావని గారు చెప్పండి మీ క్వశ్చన్. అంటే ఈ మధ్య మొత్తం ఏఐ గ్రూమ్ అవుతుంది కదా, సో నేను ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మొత్తం. అంటే లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలంటే. మీరు ఏం చదువుతున్నారమ్మా? బీటెక్. బీటెక్ ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. AI is a buzzword అండి. ఓకే, సో ఎనీథింగ్ యూ కెన్ see, even if you're writing one small if and else in your program, understanding the condition and make your program to work in different direction is also one kind of AI. So don't think that AI is something very special, okay? But the only thing what we are doing currently is we are trying to plan AI for controlling machines, that where the machine can take its own independent decision with respect to dynamics in the situation. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని మీరు అడిగారు కదమ్మా. మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ కాబట్టి స్టార్ట్ లెర్నింగ్ విత్ యువర్ సి లాంగ్వేజ్ వెరీ సీరియస్లీ. ఓకే, సో పీపుల్ ఆర్ టాకింగ్ ఏఐ టూల్స్, బట్ పీపుల్ ఆర్ నాట్ స్పీకింగ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ డూ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ టూల్స్. సో మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టి వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్, రాదర్ దెన్ యూజింగ్ వన్ అవైలబుల్ ఏఐ టూల్, ఇప్పుడు చాట్ జీపీటీ ఉందనుకోండి, ఈవెన్ ఏ యంగ్ స్టూడెంట్ విత్ ఏజ్ ఆఫ్ సెలెక్ట్ 5th or 6th క్లాస్ కూడా వాడేస్తాడు. అండ్ ఐఎమ్ సీయింగ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ హోంవర్క్స్ నౌ మోస్ట్ సీరియస్లీ. సో టూల్ యూసేజ్ అన్నది ఎంతసేపు కూడా ఒక ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. కానీ మీరు బీయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక చాట్ జీపీటీ లాంటి ప్రోడక్ట్ తయారు చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఐ హ్యావ్ టు లెర్న్ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. దట్ షుడ్ బి అ థాట్ ప్రాసెస్. ఓకే, సో డోంట్ ఫాల్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్లోకి వెళ్ళారనుకోండి, రేపు మీరు బీటెక్ అయిపోయిన తర్వాత మీతో పాటు ఏమీ చదువుకున్న వాళ్ళు కూడా టూల్ని యూస్ చేసి దే కెన్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. దట్స్ నాట్ ద వే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ షుడ్ ఆల్వేస్ లెర్న్ programming languages very seriously. You start with your C language in your first year, you go with your data structures. Don't ever try to neglect your data structures. It is always good to do your data structures with algorithm analysis with C and C++ as association. మీ సెమిస్టర్స్లో మీ అకాడమిక్స్లో C++ లేదు అని చెప్పి పక్కన పెట్టకండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు ఫైండ్ సమ్ ట్యూటర్ హూ కెన్ రియల్లీ మేక్ యూ గో గుడ్ with your C++. Then with your languages like Java, programming anything that can take its own decisions intelligently is AI. The only difference is if you can put it into some machine and you can make that machine to operate by itself with its self-learning intelligence from the surroundings, it is the AI what the world is speaking. So man said, tell me. Python నేర్చుకోవచ్చా? Python నేర్చుకోవచ్చమ్మా, కానీ ఒకటి ఆలోచించాలి. Python is basically a rapid prototyping language. అంటే పైథాన్ ఎందుకు ఫేమస్ అవుతుందంటే, నేను సి లాంగ్వేజ్లో ఒక ప్రోడక్ట్ చేయడానికి నాకు ఒక 6 months పడుతుంది అనుకోండి. ఇప్పుడు మార్కెట్లో క్లయింట్ ఎలా ఉన్నాడని అంటే, ఓకే 6 months తర్వాత నువ్వు నాకు ఏ ప్రోడక్ట్ ఇస్తావో ఐఎమ్ రెడీ టు టేక్ దాట్, బట్ క్యాన్ యూ షో మీ ఇన్ ద నెక్స్ట్ 1 week or 10 days వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ దట్ ప్రోడక్ట్ అని అడుగుతాడు. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ శాంపుల్. ఒక శాంపుల్ని నాకు చూపించానంటే సి లాంగ్వేజ్లో మనం అలాంటి శాంపుల్ని డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. పైథాన్ ఏంటంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ప్రోటోటైప్ని కానీ మోడల్ని కానీ చాలా తొందరగా చూపించవచ్చు. దట్స్ హౌ పైథాన్ ఈజ్ బికమింగ్ మోర్ ఫేమస్ ఇన్ ద మార్కెట్. అంటే ఫస్ట్ లెవెల్ ఏఐ ప్రోడక్ట్ని మనం మినిమం వయబుల్ ప్రోడక్ట్గా చూపించడానికి లేదా పిఓసి చేయడానికి పైథాన్ పనికొస్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి పైథాన్ ఎంతవరకు ప్రొడక్షన్లోకి వెళ్తుంది అన్నది ఇట్స్ వెరీ హార్డ్లీ యూ హెవ్ టు క్వశ్చన్ ఇట్. So learning Python is not bad, but along with that you should be very strong with some kind of core language, whether it can be C, C++ or Java. That's basically up to you. Okay.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఈఆర్పి ప్యాకేజెస్ గురించి చెప్పాలంటే వాట్ యూ వాంట్ సే? సి దే రియల్లీ రూల్ ద వరల్డ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొక ఫోన్ కాల్ రెడీగా ఉంది, లెట్స్ టేక్ అ కాల్ అగైన్. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు సాహిత్య అండి. సాహిత్య గారు చెప్పండి, క్వశ్చన్ ఏంటి? సో బేసిక్గా నాకు అరౌండ్ 6 years of experience as a business analyst. 7 years of experience? Sorry, 6 years. 6 years, okay. Data analyst ga? Business analyst. Business analyst, okay. Yeah. So ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను నేను రైట్ నౌ. నాకు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైపు మూవ్ అవ్వాలని ఉంది. సో దానికి what has to be done? Ma'am, what is your qualification with which you have been part of the industry? So basically I've done my MBA. Okay. Then later I started into business analyst. Product management. మీ క్వాలిఫికేషన్ ప్రకారం ప్రోడక్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోడక్ట్ అనలిస్ట్ సైడ్ వెళ్ళడంలో తప్పేం లేదు మేడం. ఇట్ కెన్ బి అ వెరీ గుడ్ ఏరియా. బట్ వాట్ ఐ సే ఈస్ ఇన్ బిజినెస్ అనలిస్ట్ ఏరియా అట్లీస్ట్ యూ విల్ బి పుట్టింగ్ మోర్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద క్రైటీరియల్ ప్యాటర్న్ ఆఫ్ ద డేటా అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా అండ్ దెన్ యూ విల్ ట్రై టు రికగ్నైజ్ సమ్ ఇన్సైట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ అనలిస్ట్ సైడ్ వెళ్ళిపోతారో ఈ కోర్ వర్క్ తగ్గకుండా చూసుకోవాలి మీరు. Why? Because in the coming years, down the line in 8 to 10 years అండి, ఈ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ అనలిస్ట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బికమ్ ఆటోమేటెడ్ బికాస్ ఆఫ్ ది కన్స్ట్రక్టివ్ ఏఐ దట్ ఈస్ బ్లూమింగ్ వెరీ సీరియస్లీ. సో టేకింగ్ ఎ హై లెవెల్ పొజిషన్ షుడ్ నాట్ మీన్ దట్ యు ఆర్ ఇన్ టు ద మోర్ ఆఫ్ మేనేజరియల్ స్టేట్ ఆఫ్ వర్క్ కల్చర్ లీవింగ్ ఎ కోర్ దట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ప్రీవియస్లీ. సో 60-40 రేషియో పెట్టుకొని వెళ్ళడంలో తప్పులేదు మేడం. ఓకే, alright, thank you so much. Sir, ERP packages gurinchi. Ma'am, see, data management was done in multiple different number of ways. We have one more phone call. I'm so sorry. Hello. Hello. నమస్తే అండి, మీ పేరు? జయశ్రీ అండి. జయశ్రీ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నాది ఎంఎస్సీ ఆర్గానిక్ పర్సూ అయ్యానండి. ఓకే. దానికి రిలేటెడ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ స్పెక్ట్రోస్కోపీ రిలేటెడ్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయని. అంటే మీరు కోర్లో చూస్తున్నారా మేడం, మీరు ఐటీ ఇంటిగ్రేటెడ్గా చూస్తున్నారా? ఐటీ ట్రెండ్స్ అండి. ఐటీ రిలేటెడ్గా చూస్తే మాత్రం ఒకటి మేడం, వెన్ యూ సే యూ ఆర్ బీన్ పార్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ బేస్డ్ డొమైన్ ఇన్ ఎంఎస్సీ, there are many number of research institutions that work on these areas to understand the next generation patterns for అంటే బేసికలీ రిలేటెడ్ టు pharmaceutical side research కి ఐడెంటిఫై చేస్తారండి. So what I say is better learn one database very seriously, then try to see that you are having core knowledge in your Excel, and then if you can think of programming like areas, better try to adapt your Python where you can really think of simulation based development in say like organic levels and MSc or organic chemistry side kani whatever kind of domain you are looking for. But for this you need to start with the databases very seriously madam. All right, thank you so much. I think do we have another phone call? No, yeah. So ERP packages గురించి డిస్కస్ చేద్దాం సార్. మ్యామ్, డేటా మేనేజ్మెంట్ వాజ్ డన్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ మ్యామ్. ఒకటి ఏంటంటే ఫస్ట్లో మనం ఏదైనా కంపెనీకి ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్పెసిఫిక్ ఏరియాని వాళ్ళకి ఆటోమేట్ చేసి ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ నెక్స్ట్ ఏరియాస్కి మూవ్ అయ్యేవాళ్ళు. బట్ బిజినెస్ హ్యాస్ బికమ్ సో ఫాస్ట్ నవ్ డేస్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్లయింట్ వెయిట్ ఫర్ సెలెక్ట్ 10 years to get his whole product for the entire enterprise. సో ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందని అంటే ఇట్ ఈస్ ఏ ప్రీ ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ విచ్ యూ టెక్నికలీ ట్రై టు ఇన్స్టాల్ అండ్ కన్ఫిగర్ బై టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ వెండర్ హూ ఎవర్ ఈస్ దేర్. ఈ ప్యాకేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వరల్డ్లో ద బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్కి తగ్గట్టుగా ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ని డిజైన్ చేసి పెడతారు వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ ఏ మోడల్ అనమాట. సో మనం ఏం చేస్తాం ఈఆర్పీస్లో ఎప్పుడు కూడా క్లయింట్ ఎప్పుడైతే వాళ్ళ అంటే వాళ్ళ సిస్టమ్కి ఈఆర్పీ కావాలనుకుంటాడో ఈ పుట్స్ హిస్ రిక్వైర్మెంట్స్ అండ్ టెల్స్ ఈఆర్పీ వెండర్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. దెన్ ద ఈఆర్పీ వెండర్ విల్ గో అండ్ చెక్ వెదర్ ద క్లయింట్ ఈజ్ రియలీ సూటబుల్ ఫర్ ద ఈఆర్పీ ఆర్ నాట్. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ని మళ్ళీ చేస్తారు. అంటే మా ఈఆర్పీ ప్రకారం ఈ బిజినెస్లో ప్రాసెస్ ఇలా మీరు మార్చుకుంటే దెన్ వీ కెన్ గివ్ యూ ద బెస్ట్ సర్వీసెస్ అని చెప్పి దే విల్ డూ కన్ఫిగరేషన్స్. ఈ కన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు మనకి అడ్మినిస్ట్రేటర్స్ అవసరం ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్స్ అవసరం ఉంటారు, కోర్ డెవలపర్స్ అవసరం ఉంటారు. ఎక్కడైతే కస్టమైజేషన్స్ అవసరం అయితే కోర్ డెవలపర్స్ అవసరం ఉంటారు, డేటాబేస్ ఎక్స్పర్ట్స్.
it will engage almost all the different kinds of technical people and technologists into one single place. But ERP నేర్చుకున్నప్పుడు నేను చూడాల్సింది ఏంటంటే, am I really going into a functional area or am I going to a technical area? Technical area అంటే కస్టమైజేషన్స్కి రెడీగా ఉండాలి, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ ERP. మీరు క్లయింట్కి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసేవాళ్ళు. మీరు క్లయింట్కి కస్టమైజేషన్ చేస్తున్నప్పుడు ERP ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వడానికి వీలు లేదు. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి తప్పితే యూ కెనాట్ మేక్ ఎ రిపేర్ ఆన్ దిస్. ఫంక్షనల్ అన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ERP లోపల ఏం జరుగుతుంది, క్లయింట్ చెప్పింది వాళ్ళకి తగ్గట్టుగా ERPలో అవుతుందా లేదా. ఇది అవుతుంది అనుకోండి, ఫంక్షనల్ వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫిగరేషన్స్ చేసి ఇచ్చేస్తారు ప్రోడక్ట్ని, క్లయింట్ జస్ట్ వాడేసుకుంటాడు. ఇక అవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఫంక్షనల్ వాళ్ళు ఎక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్కి ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ గ్యాప్ ఉందో చూసి దాన్ని టెక్నికల్ టీమ్స్ ద్వారా కస్టమైజేషన్ చేపిస్తారు. కరెంట్ ట్రెండ్లో నేనేం అంటానంటే ERPs ఆర్ లైక్ వైట్ ఎలిఫెంట్స్ ఫర్ ది ఇండస్ట్రీస్, టేకింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇండస్ట్రీస్ కూడా మెల్లిమెల్లిగా ERP డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాయి. దట్ డజంట్ మీన్ దట్ దే విల్ బి అవుట్ ఆఫ్ ది మార్కెట్. But now if you want to you want to come with a secured career into ERP, what I say is, you are a management graduate, then see that 60% of functional knowledge with 40% of the technical knowledge capture cheskondi. You are an engineering graduate, take 60% of the technical knowledge and 40% of functional knowledge తీసుకొని ఇండస్ట్రీలోకి రాండి. That's how you can always make a good career. Alright. So ఈ ట్రేడ్ వార్ సిచ్యువేషన్లో ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయంటారు? What trade war is happening is only to make the world to come to a very proper balanced economy. You don't go into those politics. నేను చాలామంది చూశాను, ఇన్ని జాబ్స్ పోతున్నాయట, అన్ని జాబ్స్ పోతున్నాయి. 10 జాబ్స్ పోతే 100 జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. Now what the only thing you should understand is, ఈ 10 జాబ్స్ ఎక్కడైతే పోయాయో వాటిని రీప్లేస్ చేయడానికి తక్కిన 100 జాబ్స్ని ఇండస్ట్రీ ఎలా క్రియేట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా నేను ఉన్నానో లేదో తెలుసుకొని వెళ్ళాలి. You don't introspect from your side what you are preparing. Now involving into the world politics that are happening, that doesn't suits you kada. Your career doesn't need any politics of the globe. It needs what you need as a technology. Trade war is really good, don't worry. And one thing I can say, because of this, every country will try to have equal opportunities in their technology development and job opportunities. Alright. Sir, ఇప్పుడు ఫైనల్గా ఎవరైతే ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్రమ్ అ కోర్ IT బ్యాక్గ్రౌండ్, CSE బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా సరే చాలా మందికి స్విచ్ అవ్వాలని ఉంటుంది, బికాస్ IT ఈజ్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఇండస్ట్రీస్. సో వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సింపుల్ మ్యామ్, irrespective of any of your particular academics, learn only one thing. Industry needs what kind of technologies, and those technologies in which way you have to learn, spend the time and learn in the process of ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అప్రోచ్ తీసుకోండి. నా పక్కన వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు కాబట్టి నేను అదే నేర్చుకుంటానని ఎప్పుడు వెళ్ళకూడదు. దట్ ఈస్ అ రాంగ్ వే. సో జావా ఈజ్ మోర్ suitable for me, it may not be suitable for you. AI is more suitable for a 10 years experienced person, may not be suitable for a fresher. So 10 years experienced person AI చేయమన్నాడని మీరు చేశారనుకోండి, రేపు మీకు దానిలో జాబ్ దొరకకపోవచ్చు. సో ఫస్ట్ గో అండ్ ట్రై టు స్పీక్ విత్ people are already working in the industry since select 10-15 years. Talk to them, tell what skills you have, what is your academics, they'll give you suggestions. Don't take any suggestions from the media and the papers, that never gives you any clarity. Alright, thank you so much sir. As usual, it's very productive session with you. Hope to see you again. Thank you. ఇది ఈ వారం IT ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ఇది యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.